హలో ఫ్రెండ్స్, నేను యూనివర్సల్ లోకల్. మరాఠా గడ్డ మీద తొలిసారి బీజేపీ 90% స్ట్రైక్ రేట్ని సాధించింది. ఇది ఇలా ఉండగా మహా ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారంకు తెలుగు స్టేట్స్ నుంచి పలువురు నేతలు వెళ్లారు. వీరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ప్రచారం కోసం వెళ్లి పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మహాయుతికి మద్దతుగా డేగ్లూర్, భోకర్, లాతూర్, షోలాపూర్ నగరంలోని 3 స్థానాలు, బల్లార్పూర్, చంద్రాపూర్, పూణే కంటోన్మెంట్, హడ్సర్పూర్, కస్బాపేట్ నియోజకవర్గాలలోని మహాయుతి అభ్యర్థులను గెలిపించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభల్లో పాల్గొన్నారు. అనేక రోడ్ షోలు సైతం నిర్వహించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు, ఛత్రపతి శివాజీ గారు, జిజియాబాయ్ గారు, బాల్ ఠాకరే గార్ల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ముఖ్యంగా లాతూర్ సిటీ, డేగ్లూర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తొలిసారి విజయం అందుకోవడం చెప్పుకోదగ్గ విషయం. ఇది ఇలా ఉండగా ఒక పార్టీ పోటీ చేసిన ఎన్నికల స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా బీజేపీ రికార్డులను ఎక్కినట్లు తెలుస్తోంది. శివాజీ మహారాజ్ మాదిరిగా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు మరాఠా గడ్డ మీద వెలిసిన విషయం తెలిసిందే. మరోవైపు కొన్ని నెలల క్రితం ఏపీలో జరిగిన ఎన్నికలలో సైతం 100% స్ట్రైక్ రేట్ను సాధించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు గెలిచింది. అలాగే పార్లమెంట్లో 2 స్థానాలకు పోటీ చేసి 2 స్థానాలు కూడా గెలిచింది. మన పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే కాదు, రాజకీయంలోనూ పవర్ స్టారే.